హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్న్ మనీ తెలుగు. ఈరోజు పేస్ డిజిటెక్ ఐపీఓ గురించి చూద్దాం. వీళ్ళు మార్కెట్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు, ఎంత అమౌంట్ రీచ్ చేయాలనుకుంటున్నారు, వీళ్ళు ఏ బిజినెస్లో స్ట్రాంగ్గా ప్రజెన్స్ ఉన్నారు, ఇండియాలో అలాగే ఫారెన్లో చూద్దాం ఈరోజు. ఈ కంపెనీ 819 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ అయితే రేజ్ చేస్తున్నారు. టోటల్గా ఫ్రెష్ ఇష్యూ ద్వారానే రేజ్ చేస్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీ ఈరోజు గ్రే మార్కెట్ ప్రీమియం కూడా 15%గా ఉంది. ఈ ఐపీఓ సెప్టెంబర్ 26 రోజు ఓపెన్ అయింది, 30th రోజు క్లోజ్ అవుతుంది. వీళ్ళు ఫిక్స్ చేసిన ప్రైస్ ₹219 ఫిక్స్ చేశారు. ఒక లాట్లో 68 షేర్స్గా ఉంటాయి. ఈ కంపెనీ బిజినెస్ చూసుకుంటే కనుక టెలికాం ఎక్విప్మెంట్ సెగ్మెంట్లో స్ట్రాంగ్గా ప్రజెన్స్ ఉన్నారు. వీళ్ళకి రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి బెంగళూరులో. అండ్ టెలికాం టవర్స్ మెయింటెనెన్స్ కానీ సర్వీస్ చేయడంలో కానీ అండ్ కొత్తవి ఇన్స్టాల్ చేయడంలో కూడా వీళ్ళ బిజినెస్ అయితే ఉంది. అండ్ ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టంలో కూడా ఉన్నారు వీళ్ళు. సోలార్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో, టెలికాం టవర్స్ ఏదైతే ఉంటాయో దానికి సోలరైజేషన్ చేయడం కానీ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ చేయడంలో కూడా స్ట్రాంగ్గా ప్రజెన్స్ ఉన్నారు. అండ్ లిథియం అయాన్ బ్యాటరీస్ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు ఎనర్జీ స్టోరేజ్ సిస్టంలో. ఈ కంపెనీలో ఐపీఓలో యాంకర్ బుక్ ద్వారా కూడా 245 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ అయితే రేజ్ చేస్తున్నారు. 16 యాంకర్ ఇన్వెస్టర్స్ ద్వారా ఈ కంపెనీలో టోటల్గా 16.32% ఆఫ్ ద వాటర్ అయితే అలొకేట్ చేశారు యాంకర్ ఇన్వెస్టర్స్ కి. ఈ యాంకర్ ఇన్వెస్టర్ లో ఇండియాలో ఉన్నటువంటి 3 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కానీ అండ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా ప్రెసెన్స్ గా ఉన్నారు. ఈ 16.32% ఆఫ్ ద వాటర్లో బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ వాళ్ళు ఉన్నారు 15.09%గా అండ్ ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి అలొకేట్ చేశారు 12.24%గా. సెయింట్ క్యాపిటల్ ఫండ్ అండ్ నెక్టా బ్లూమ్ వాళ్ళకి అలొకేట్ చేశారు 10.2%గా అండ్ ఇండియాలో ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా ప్రజెంట్ చేశారు. ఈ కంపెనీ ఇండియాలోనే కాకుండా ఇండియా నైబరింగ్ కంట్రీస్ లో కూడా స్ట్రాంగ్ గా ప్రజెన్స్ ఉంది. ఇండియా నైబరింగ్ కంట్రీస్ ఏ దాంట్లో ప్రజెంట్ గా స్ట్రాంగ్ గా ఉంది చూసుకుంటే మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక అండ్ ఫిలిప్పీన్స్ అండ్ ఆఫ్రికాలో స్ట్రాంగ్ గా ప్రజెన్స్ ఉంది ఈ కంపెనీ ఇండియన్ స్టేట్స్ లో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో అయితే కనుక స్ట్రాంగ్ గా ప్రజెన్స్ ఉంది. లైక్ అస్సాం కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ, మిజోరాం కానీ, నాగాలాండ్, సిక్కిం కానీ అండ్ ఈ సౌత్ స్టేట్ లో చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో ఉంది స్ట్రాంగ్ గా ప్రెజెన్స్. అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో కూడా ప్రెసెంట్ గా ఉంది. నార్త్ స్టేట్ లో కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ, గుజరాత్ కానీ, కర్ణాటక, మహారాష్ట్ర అండ్ ఉత్తరాఖండ్ లో కూడా ఈ కంపెనీ అయితే స్ట్రాంగ్ గా ప్రెజెన్స్ ఉంది. వీళ్ళ బిజినెస్ అయితే ఆల్ ఓవర్ ఇండియాలో స్ట్రాంగ్ గా ప్రెజెన్స్ ఉంది. అండ్ ఆర్డర్ బుక్ కూడా వీళ్ళకి 7,600 క్రోర్ ఆఫ్ ద ఆర్డర్ బుక్ గా ఉన్నారు. వీళ్ళకి మార్కెట్ లో కనుక కాంపిటీటర్స్ అయితే తక్కువగా ఉన్నారు. వీళ్ళ మార్కెట్ లో స్ట్రాంగ్ గా గ్రోత్ ఉన్నారు. అండ్ వీళ్ళ బిజినెస్ కూడా డైవర్సిఫైడ్ గా ఉంది. అంటే కాస్ట్ ఎఫెక్టివ్ సెగ్మెంట్ లో కూడా ఉంది వీళ్ళకి. అండ్ సీనియర్ మేనేజ్మెంట్ కూడా ఉన్నారు ఈ కంపెనీకి. అండ్ ఎఫిషియంట్ స్కిల్ వర్క్ ఫోర్స్ కూడా ఉంది ఈ కంపెనీకి. అండ్ అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కూడా ఉంది ఈ కంపెనీకి. అండ్ ఈ కంపెనీకి అయితే ఇండస్ ఇండ్ టవర్ నుంచి అయితే అవార్డు కూడా వచ్చింది 2024లో. అండ్ ఎఫెక్టివ్ ఎఫెక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ లో అండ్ ఇన్స్టాలేషన్ సెగ్మెంట్ లో ఈ కంపెనీకి పాజిటివ్స్ రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్ లో కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో చూసుకుంటే ఫోర్త్ పార్ట్నర్ ఎనర్జీ వాళ్ళు ఉన్నారు. అండ్ మహీందర్ సుస్టెన్ వాళ్ళు ఉన్నారు. సర్కట్ గా రెన్యూవబుల్ ఎనర్జీ వాళ్ళు ఉన్నారు. అండ్ టెలికామ్ ఎక్విప్మెంట్ సెగ్మెంట్ లో కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో కనుక హెచ్ఎఫ్సిఎల్ వాళ్ళు ఉన్నారు, ఎగ్జికామ్ టెలికామ్ సిస్టమ్ వాళ్ళు ఉన్నారు, బోండాడా ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారు. ఈ కంపెనీలో కూడా బోండాడా ఇంజనీరింగ్ అయితే స్ట్రాంగ్ గా కాంపిటీషన్ ఉంది మార్కెట్ లో. ఈ కంపెనీకి పేస్ డిజిటెక్ కంపెనీ వాళ్ళకైతే కనుక ఈ కంపెనీ ఈ కంపెనీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు. ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ 4,727 క్రోర్ గా ఉంది. స్టాక్ పిఈ రేషియో 17.6 గా ఉంది. ఆర్ఓసి కూడా 41.3% గా ఉంటే ఆర్ఓఈ 31.4% గా ఉంది. ఈ కంపెనీ కూడా ఆర్డర్ బుక్ వీళ్ళకైతే స్ట్రాంగ్ గా ఉంది. 7,600 క్రోర్ గా ఉంది. వీళ్ళ టోటల్ మార్కెట్ క్యాప్ 4,727 క్రోర్ గా ఉంటే ఆర్డర్ బుక్ 7,600 క్రోర్ గా అంటే డబల్ గా ఉంది వీళ్ళ ఆర్డర్ బుక్. ఇది కంపెనీకి అయితే పాజిటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 21% ఆఫ్ ద గ్రో అయింది. టోటల్ ఇన్కమ్ కూడా గ్రో అయింది 2,460 క్రోర్ గా. ఎబిటా కూడా గ్రో అయింది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో. నెట్వర్త్ కానీ ఈ కంపెనీకి అయితే డెట్స్ అయితే తక్కువగానే ఉన్నాయి. ప్రాఫిట్ మార్జిన్ కూడా 20.7% గా ఉంది. ఈ కంపెనీ వీళ్ళ బిజినెస్ అయితే డైవర్సిఫికేషన్ గా ఉంది. ఓన్లీ టెలికామ్ ఎక్విప్మెంట్ సెగ్మెంట్ లోనే కాకుండా లిథియం అయాన్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ లో కూడా వీళ్ళు స్ట్రాంగ్ గా ప్రెజెన్స్ ఉన్నారు. ఈ కంపెనీలో అయితే కనుక కొంచెం నెగిటివ్ రిస్క్ అయితే ఉంది. ఈ కంపెనీ అయితే కనుక ఓన్లీ క్లయింట్స్ కి అయితే హైలీ డిపెండెన్సీ ఉన్నారు క్లయింట్స్ కి. దానివల్ల వీళ్ళ బిజినెస్ అయితే కొంచెం రెవెన్యూ అయితే అఫెక్ట్ అవుతుంది. అండ్ రా మెటీరియల్ ప్రైజెస్ ఫ్లక్చువేషన్ వల్ల కూడా రెవెన్యూ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. అండ్ మార్కెట్లో
కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. వీళ్ళు గ్లోబల్ ప్రెజెన్స్‌గా చూసుకుంటే ఇండియాలో నైబరింగ్ కంట్రీస్‌లో ఉన్నారు. అండ్ ఓన్లీ ఆఫ్రికాలో మాత్రమే ఉన్నారు. వేరే ఫారెన్ స్టేట్స్‌లో ఉండట్లేదు కాబట్టి కొంచెం లిమిటెడ్‌గానే ఉన్నారు గ్లోబల్ ప్రెజెన్స్‌గా. ఈ కంపెనీ ఇన్నోవేషన్ అయితే డైలీ మారుతూ ఉంటుంది. అండ్ ఆర్&డీకి అయితే కూడా ఎక్కువ ఫండ్స్ అయితే అలొకేట్ చేయాల్సి వస్తుంది. ఇదొక కంపెనీకి అయితే నెగెటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు. అంటే లీడ్ బుక్ రన్నర్‌గా ఉన్నారు. ఇన్‌స్టోన్ క్యాపిటల్ వాళ్ళు ఉన్నారు ఈ కంపెనీకి అయితే. ఈ కంపెనీ అయితే ఐపీఓ అయితే అప్లై చేయొచ్చు. గ్రే మార్కెట్ ప్రీమియం ఈరోజు 15%గా చూపిస్తుంది. ఇంకా పెరుగుతూ ఉంటుంది గ్రే మార్కెట్ ప్రీమియం టైమ్ టు టైమ్ అనేది. ఈ కంపెనీకి డెట్స్ తక్కువ ఉండడం వల్ల ఒక పాజిటివ్ న్యూస్ అనేది చెప్పొచ్చు. అండ్ ఆర్డర్ బుక్ అయితే వాళ్ళ కంపెనీ క్యాపిటల్ కంటే కూడా డబుల్‌గా ఉండడం వల్ల కూడా ఇంకొక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ కంపెనీ ఫ్యూచర్‌లో కూడా స్ట్రాంగ్‌గా గ్రోత్ ఉంది. అండ్ యాంకర్ బుక్ కూడా బాగా ప్రెజెన్స్ ఉన్నారు ఈ కంపెనీకి అయితే. ఐపీఓ అప్లై చేయొచ్చు. లాంగ్ టర్మ్ కోసం కూడా చూడొచ్చు ఈ కంపెనీకి అయితే కనుక. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.